ఆ 3 వరాలు ఏంటో ఎవరికైనా తెలుసా? చెప్పండి ఒకసారి. 3 వరాలు ఏంటో ఎవరికైనా తెలుసా? ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు, 3 వరాలు ఒక మనిషికి ఉంటే భూమి మీదనే సగం స్వర్గం. నేను చాలా తక్కువ మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ముఖ్యం 20 నిమిషాలు ముద్దట మాట్లాడటంలో, 30 నిమిషాలు హద్దట, 40 నిమిషాలు వద్దట. 40 నిమిషాల దాకా పొడుగు పోనీయొద్దు. 20 నిమిషాల్లో ముగిస్తే అబ్బా ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుండు అన్నప్పుడే ఆపాలట. మరి మీరు ఆన్సర్ ఇస్తే ముద్దులోనే ఆగిపోద్ది, ఆన్సర్ ఇవ్వకపోతే హద్దు కూడా దాటిపోద్ది. మరి నేను ముందుకు వెళ్ళటం మీ యొక్క సమాధానం ఇచ్చే దాంట్లోనే ఉంది. చెప్పండి ఒకసారి. ఎవరికైనా తెలుసా? 3 విషయాలు, 3 వరాలు ఎవరికైతే భూమి మీద ఉంటాయో వారికి భూమి మీదనే సగం స్వర్గం. తెలుసంటే తెలుసా అని తెలియపుతుంది. అవునంటే అవునండి, కాదండి కాదండి. నోరు ఇచ్చారు కదా దేవుడు మాట్లాడటానికి. తలలో పొద్దు తెలియదు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చెప్తే మరి మర్చిపోతారా? మళ్ళీ ఎప్పుడైనా మర్చిపోరు. నాకు తెలిసి 3 వరాలు కదా, అబ్బో అసలే మర్చిపోరు. అయితే ఫస్ట్ వరం ఇల్లు, మంచి నివాసం, మంచి ఇల్లు. ఎందుకంటే ఎంత పని చేసి వచ్చినా బయట, ఎంత అలసిపోయినా, ఉద్యోగస్తుడైనా, వ్యవసాయం చేసే వాళ్ళైనా, చిన్న చిన్న పనులకి కూలీనాలకి వెళ్ళే వాళ్ళైనా, సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి గబగబా ఆ షర్ట్ అక్కడ తగిలించి వేడి నీళ్ళు స్నానం చేసి, కొంచెం గోరెచ్చని నీళ్ళు స్నానం చేసి, వేడి అన్నం ఒక ముద్దన్నం తిని విశ్రాంతి తీసుకోవాలి, మనశ్శాంతి పొందాలి, ప్రశాంతంగా ఉండాలి అనేది ఇల్లు. అవునా కదా? ఇల్లు, మంచి ఇల్లు ఒక గొప్ప వరం. అల్హమ్దులిల్లాహ్ చెప్పండి. అలాంటి అనుగ్రహాన్ని నాగుల మీనా గారు వాళ్ళ డాడీ సైదుల్ గారికి మనకి అందరికి ఇచ్చాడు. మొదటి వరం వచ్చేసింది ఇల్లు. ఎందుకు అర్థమైంది కదా? మనశ్శాంతికరమైన బహుమానం, ప్రశాంతత. నాది నాది నాది, నేను మంచి కట్టుకున్నా, ఈ గొంతులో బాగుంది, ఈ వీధిలో బాగుంది, ఈ వీధిలో, అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. దాని ముందు డబ్బులు, దాని ముందు. అవునా కదా? రైట్. 1వ వరం ఇల్లు. 2వ వరం మంచి భార్య. అంటే మంచి భార్య అంటే మేము ఎవరిని తక్కువ చేసి మాట్లాడండి, మేము మంచి భార్యలు కాదని ఎవరు వాళ్ళు నన్ను ప్రశ్న అయితే అడగొద్దు. ఎందుకంటే మనిషి మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను వారు నిర్వర్తించితే మంచి భార్య. విశ్వాసురాలై ఉండాలి మంచి భార్య అంటే. లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు మీరు ఫాలో అవుతున్నారా లేదా మీరు చెక్ చేసుకోండి, అప్పుడు మీరు మంచి భార్య. అవి లక్షణాలు ఒక్కటి కూడా ఈసారి ఒక మార్కులు వేసే క్వశ్చన్లు తీసుకొని వస్తాం. ఎవరు ఎన్ని మార్కులు వస్తాయి చూద్దాం. మంచి భార్య కాదా మీరే రిజల్ట్ మీ ముందే పెడతాం, అందరి ముందు పెట్టాం, ఎవరి ద్వారాలకి అప్పచెప్తాం. అర్థమవుతుందా? విశ్వాసరాలై ఉండాలి. విశ్వాసరాలంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే ఉన్నాడు. నాకు భర్త ఎలా ఉన్నాడో ఈ భర్తనిచ్చిన భగవంతుడు ఈ సృష్టికి ఒక్కడే ఉన్నాడు. ఆయనే ఈ సృష్టి చక్రాన్ని నడిపిస్తున్నాడు, మా జీవిత చక్రాన్ని కూడా ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలో, ఆయన అదుపులో మేము ఉన్నాం అని దైవాన్ని ఒకే ఒక్కడిగా విశ్వసించాలి. ఆయనతో సరిసమానంగా ఎవరిని చేయకూడదు. ఇది విశ్వాసం అంటే. ఫస్ట్ లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్మా చదువు, విశ్వాసరాయలేండి. 2వ విషయం నమాజ్. అర్థమవుతుందా? నమాజ్ చేస్తూ ఉండాలి 5 సార్లు తప్పనిసరిగా. అమ్మో మా వల్ల కదంటారేమో. ఏంటి, మీరు శుభాలు కావాలి కదా. మీ ఇంటితో పాటు భార్య కూడా మనశ్శాంతికరమైన బహుమానం. 3 వరాలు మంచిగా ఉంటే భూమి మీద సగం స్వర్గం అంటే మాటలు కాదు. కాబట్టి ధార్మికురాలై ఉండాలి, విశ్వాసురాలై ఉండాలి. తన పిల్లల్ని, తన భర్తని నమాజ్కి వెళ్ళండి, జ్ఞానం నేర్చుకోండి. తను నేర్చుకుంటూ తన భర్తకి బాధ్యతని గుర్తు చేస్తూ తన పిల్లలకి నమాజ్ని, జ్ఞానాన్ని, దైవిక భయాన్ని నేర్పుకుంటూ ఉండాలి. ఆమె ఉత్తమ ఇల్లాలు. అర్థమవుతుందా? ఇంకో గొప్ప మాట చెప్పాడు. తన 2 పెదాల మధ్య ఉన్నదాన్ని క్షమించాలి,
తన యొక్క శీలాన్ని కాపాడుకునేటటువంటి స్త్రీతోని అన్ని రకాల శుభాలు ఉన్నాయి. విషయం అర్థమైందా? తన 2 పెదాల మధ్య ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక్క మాట చెప్పామనుకోండి, ఇవాళ విన్నాను నేను, మగవాళ్ళు అయితే ఈ చెవితో వింటారంట, ఈ చెవితో వదిలేస్తారట, పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు ఏదన్నా వ్యవహారం వస్తే 2 చెవులతో వింటారు, 2 చెవులతో విని నోటితో అందరికి చెప్పేస్తుంటారు. అర్థమవుతుందా? అది కాదు. ఏ మాట చెప్పాలి, ఏ మాట చెప్పకూడదు, ఇది దాయాలా చెప్పేదా? ఎందుకంటే ఒక స్త్రీతో ఒక ఇంటి గౌరవం, ఒక కుటుంబ గౌరవం, ఒక ఊరి గౌరవం నిలబడి ఉంది. కాబట్టి భార్య లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్తే. భర్త సూర్యుడి కంటే ముందెళ్తాడండి. చాలామంది వెళ్ళేవాళ్ళన్నారు, మా ఇటేనండి కొద్దిగా, సూర్యుడి కంటే ముందెళ్తాడు. వెళ్ళి తన భార్య కోసం, తన పిల్లల కోసం ఎంత శ్రమ చేస్తాడంటే తన రక్తాన్ని చెమటగా మార్చి తన భార్య బాగుండాలి, తన పిల్లలు బాగుండాలి, నా భార్య అందరికంటే నా భార్యకి ఎక్కువ బంగారం చేపియాలి, ఆమె గౌరవం చూడాలి. ప్రతి క్షణం భార్య పిల్లల గురించి ఆలోచిస్తాడు భర్త. అలాంటి భార్య ఇంకెంత బాధ్యత కూడా, సూర్యుడి కంటే ముందెళ్ళి సూర్యుడు అస్తమించిన తర్వాత, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. మరి ఈ మధ్యలో దైవం నన్ను చూస్తున్నాడు, పెదాల మధ్య ఉన్నదాన్ని నాలుకని కాపాడుకోవాలి, శీలాన్ని కాపాడుకోవాలి. అలాంటి వ్యక్తితో, అలాంటి స్త్రీతోని ఎన్నో శుభాలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని శైతాన్ ఊరుకోనియదు, చెడు ఊరుకోనియదు. ఇనుము అయస్కాంతం ఎలా లాగుతుందో చెడు వైపు మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. మీరు సంపాదించుకున్న పుణ్యాలన్నీ పోగొట్టుకునేలాగా మిమ్మల్ని ఎప్పుడు కూడా చెడు అయస్కాంతంలో లాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ పగలు ఒక రోజులోనే పగలుంది, ఒక రోజులోనే రాత్రి ఉంది. పగటి వెలుగు అన్నాము, రాత్రి చీకటి అన్నాము. ప్రతి మనిషిని చీకటి కోణం లాగాలని చూస్తుంది. అటువైపు వెళ్లకుండా, చెడు వైపు వెళ్లకుండా, అజ్ఞానం వైపు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవటమే అల్లా మనకి పెట్టిన పరీక్ష. చెడు వైపు పోకుండా, నువ్వు చెడు వైపు పోతూ 5 సార్లు నమాజ్ చేసినా వృధా, చెడు మాటలు మాట్లాడుతూ 5 సార్లు నమాజ్ చేసినా వృధా. ఒక స్త్రీ ఉంది, 5 సార్లు నమాజ్ చేస్తాడు. ఒక పిల్లిని బంధించి, బాగా బంధించి హింస పెట్టి దాన్ని చంపేసింది. 5 సార్లు నమాజ్ చేస్తుంది. ఆ స్త్రీకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు నరకం అని చెప్పారు. ఇంకొక స్త్రీ ఉంది, కొద్దిగా నమాజ్ చేస్తుంది. ఒకసారి ఆమె ప్రయాణం చేస్తూ ఉంది, అక్కడ ఒక కుక్క దాహంతోనే అల్లాడిపోతుంది, బావి చుట్టూ తిరుగుతూ ఉంది. దాని దాహం ఈమెకు అర్థమైపోయి తను ఏం చేయాలో అర్థం కాక తను చున్నీలాగా ఉన్నదాన్ని, ఒంటి మీద ఉన్న చున్నీలాగా ఉన్నదాన్ని తీసి నీళ్ళల్లో తడిపి పిండి ఇట్లా దానికి కుక్కకి దాహం తీర్చిందంట. ఆమె మనసు కలిసి వేసింది, ఆ పాపం అది ఆ దప్పికతో ఉన్నది. ఆ ఒక్క చిన్న విషయానికి ఆమెకి అల్లాహ్ తఆలా స్వర్గం అని చెప్పి ప్రకటించాడట. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు. అర్థమవుతుందా మీకు? కాబట్టి మీరెంత మంచిగా ఉంటే మీతోనే శుభం. మగవాడిదే ఉంది, ఈ చెవితో తింటాడు, ఈ చెవితో వదిలేస్తాడు. స్త్రీతో గౌరవం ఉంది, స్త్రీతో శుభం ఉంది. ఇంటికి శోభనిచ్చేది స్త్రీ యొక్క వ్యవహారమే. బంగారం కాదు ముందు అలంకరణ. ఇన్ని నగలు వేసుకున్నావు, ఈ నెక్లెస్ యాడ్ చేయించినావు, ఈ నల్లవోసలు కూడా యాడ్ చేయించినావు, ఈ చంద్రహారం యాడ్ చేయించినావు, నువ్వు ఒంటి నిండా బంగారం వేసుకున్నావు, నోటి నుంచి ఒక్క మాట చెడుగా మాట్లాడితే ఒక దాని మొహం ముందు మాత్రం ఇట్ట ఎల్లబెడతారు, బాగా పొగుడతారు. అమ్మా ఒక దాని మొహం పొడదాను, దాని మాట ఏడేందుకు వద్దులాగు అయిపోయా. గౌరవం ముందు కాదు వెనకుండా. మనం లేకపోయినా మనం మాట ఎత్తితే మంచి మనిషి. ఇది ఎలా వస్తుంది? మన వ్యవహార శైలి, మన నోటి ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం నేర్చుకున్న విషయాల్ని పిల్లలకి, భర్తని చూసుకునే విధానం ద్వారా ఇరుగు పొరుగుకి ఆదర్శంగా ఉండేటటువంటి విషయంలోనే ఉంది. 2వ వరం. నేను చెప్పిన విషయాలు 2 వరాలు ఉంటే ఇక్కడికే మీకు అర్థమైపోయింది కదా. 3వ వరం ఏంటని అడగండి. మంచి వాహనం. అప్పుడైతే వంటలు ఉండేవి. మంచి వాహనం, మంచి కారు కానీ బండి కానీ, మీకు ప్రయాణానికి ఎంత దూరం పైన గమ్యం మళ్ళీ ఇల్లు చేరుకుంటాం అనే ఒక మంచి వాహనం ఉండటం కూడా
శుభప్రదమే, గొప్ప వరమే. ఈ 3 వరాలు ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళకి భూమి మీద సగం స్వర్గం. ఇక మగవాళ్ళ బాధ్యత ఒక మంచి భర్త అవ్వాలి. నేను చెప్దామనుకున్న టాపిక్ వేరు, నేను చెప్తున్న ఈ వరాలు చెప్పాలని నేను అనుకున్నాను. ఇక సమయం దీంతోనే ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఒక అద్భుతమైన టాపిక్ చెప్తాను మీకు. ఒక మంచి భర్త అవ్వాలండి. ఫస్ట్ ఒక మంచి దాసుడు అవ్వాలి, ఒక మంచి ముస్లిం, ఒక మంచి విశ్వాస అవ్వాలి. ఫస్ట్ ఎక్కడున్నా అల్లాతో మాట్లాడాలి. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఫస్ట్ అల్లాగే చెప్పాలి. ఎవరికి చెప్పాలని బ్యా అని బెక్కముఖం వేసుకొని బెంగముఖం వేసుకోక్కర్లేదు. మీ గుండె కొట్టుకోవటం స్టార్ట్ చేసింది ఆయనే, మన గుండె ఆగిపోయే టైం పెట్టింది కూడా ఆయనే, మన అడుగులు పడేది నడిపించేది ఆయనే, మనం ఆలోచించే విధానం, నీ ఒంట్లో ఉన్న ప్రతి కణం ఆయనకి తెలుసు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయనకి తెలుసు. ప్రతిదీ ఆయనే సృష్టించాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇంటిని ఎలాగైతే దీంట్లో ఉన్న ప్రతి ఇసుకరేణులు కూడా సైదులు గారు కొని దీన్ని నిర్మించి సుందరంగా ఎలా చేశాడో, ఈ ఇంటిని చూసి మీరు ఆ సైదులు గారి శ్రమను గుర్తించినట్టు ఈ సృష్టిని చూసి దేవుడి శక్తిని గుర్తించాలి. అర్థమవుతుందా? ఇది అంతా ఆయన్ని ఎంత పొగిడినా తక్కువ. ఎందుకంటే ఆయన ఊహ కంటే ఇంకా చాలా సంతోషపడే విధంగా ఇల్లు వచ్చింది. ఆయన దీని వెనక ఈ యజమాని ఉన్నాడు అనేది ఎంత నిజమో, ఈ సృష్టి వెనక సృష్టికర్త అయిన దైవం ఉన్నాడు అనేది అంతే నిజం. కాబట్టి ఫస్ట్ ఎక్కడున్నా దైవానికి భయపడాలి. నువ్వు ఒక్కడిగా ఉంటే నీతో అల్లా ఉన్నాడు, రెండో వాడిగా అల్లా ఉన్నాడు, దైవం ఉన్నాడు. నువ్వు 2 ఉంటే 3వ వాడిగా ఉన్నాడు, 4 ఉంటే 5వ వాడిగా ఉన్నాడు, 10 మంది ఉంటే 11వ వాడిగా అల్లా ఉన్నాడు. ఆయన లేని ప్లేస్ లేదు, ఆయన అనుగ్రహం లేని ప్లేస్ భూమి మీదనే లేదు, ఈ సృష్టిలోనే లేదు. అంతకంటే ఎక్కువ ఉన్నా అంతకంటే తక్కువ ఉన్నా ఆయన మీతో ఉన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక గుడ్డి వాళ్ళని చూసినప్పుడు అతనికి కళ్ళు ఇవ్వకుండా నా ముందుకు తీసుకొచ్చి నాకు కళ్ళు ఇచ్చి, నువ్వు కళ్ళు ఇచ్చినందుకు నువ్వు దైవాన్ని ఎప్పుడు నమ్ముతావు, ఆయన్ని ఎంత ఆరాధిస్తావు అని ప్రశ్న నాకు వేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. కాళ్ళు లేని వ్యక్తిని చూసినప్పుడు మనం 2 కాళ్ళు పట్టి తడిని చూసుకోవాలి. విషయం అర్థమవుతుందా? చేతులు లేని వ్యక్తిని చూసినప్పుడు మనం 2 చేతులు పట్టి తడిని చూసుకోవాలి. ఎవరిచ్చారు? ఇలా పొలం మీద ఒక ఆకు తొడెము నుంచి కింద రాలి పడితే దాన్ని అలాగ మళ్ళీ అతికిచ్చేవాడు లేడు, దాన్ని అలా తయారు చేసేవాడు లేడు. ప్రతిదీ దైవశక్తికి నిదర్శనం. కాబట్టి మంచి భర్త అనిపించుకోవాలి, మంచి తండ్రి అనిపించుకోవాలి. అర్థమవుతుందా? నీ ఎన్ని రోల్స్ అయితే ఉన్నాయో మంచి కొడుకు అనిపించుకోవాలి, తల్లిదండ్రులకి సేవ చేసుకోవాలి, కొడుకులకి బిడ్డలకి సంతానానికి నమాజ్ నేర్పించే బాధ్యత, దైవిక జ్ఞానం నేర్పించే బాధ్యత నీదే. మీరున్నారంటే మీతో మీ పిల్లలు ఉండాలి, మీ ఫ్యామిలీ ఉండాలి. ఎన్ని ప్రోగ్రాంలు, ఒక్కడిని గబగబ రావటం కాదు, ఒక్కళ్ళు మసీదుకి పోవటం కాదు, ఫ్యామిలీతో వెళ్ళండి. శుక్రవారాలు ఫ్యామిలీతో వెళ్ళండి. వారానికి ఒక సూరా నేర్చుకోండి, లేదా 2 వారాలకు ఒక సూరా నేర్చుకోండి, లేదా 3 మాటలు నేర్చుకోండి. జ్ఞానం చాలా గొప్పది. జ్ఞానం ఈ సృష్టిలో మనిషికి జ్ఞానం ద్వారానే ఇంత పెద్ద హోదా ఇచ్చాడు. మనల్ని మనం దేవుణ్ణి మర్చిపోతే మనల్ని మనం మర్చిపోతాం, మనల్ని మనం మర్చిపోతే మనం రాక్షసులం అయిపోతాం, తాగుబోతులం అయిపోతాం, తిరుగుబోతులం అయిపోతాం, అన్ని చెడులకి ఆలవాలం అయిపోతాం. ఇంద్రియ లోలుడైన వాడు పాపి. ఎప్పుడైతే కళ్ళు ఇచ్చింది దేవుడని నువ్వు మర్చిపోయి కళ్ళతో కామంతో చూస్తున్నావో, చెడుతో చూస్తున్నావో, వాళ్ళ నాశనం కానీ వీళ్ళ నాశనం కానీ చెడు చూపులు చూస్తున్నావో, ఈ నీ చూపులో చెడుంది, నీ చూపులో మంటుంది, నీ చూపులో అన్ని రకాల అశుభం ఉంది అంటే నీ కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడో దాని యొక్క అర్థం, దాని యొక్క పరమార్థం తొలగిపోయి నీకు ఆ కళ్ళు శాపంగా మారతాయి. అర్థమవుతుందా? ఎదుటోళ్ళ మీద నువ్వు శాపం వేయటం కాదు, నీకే శాపం అయిపోయినాయి. నీ నోటితో ఎప్పుడైతే చెడు మాట్లాడావో అప్పటిదాకా నీతో శుభం ఉంటుంది. నీ నోటితో చెడు మాట్లాడు, వాడి నాశనం కానీ వీళ్ళ నాశనం అన్నావో, నీ నోరు నీకు పరమార్థం కోసం, అనుగ్రహం కోసం, శుభం కోసం ఇస్తే దైవం నీ నోటిని నువ్వే శాపంగా మార్చుకున్నావు ఫస్ట్. అర్థమవుతుందా? అలాగే ప్రతి అవయం కూడా ఈ ఎన్ని చెప్పినా వినకుండా ఎలా ఉంటే ఇక చావు కోసం ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. శరీరం అయితే బతుకుంది, ఆత్మ అయితే చచ్చిపోయింది. ఏంటండి? శరీరం బతుకుంది, ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైనా పెద్దవాళ్ళకి అన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, బండి రోజాలు పట్టాలెక్కించడానికి వాటిని కాత వేయటం అంటారు కదా, అది కొలువులు చూసారా? కొలువులు
కొలువులలో తొందరగా కాలిపోయే బొగ్గులు ఉంటాయి, తొందరగా కాలిపోయిన రాళ్ళ బొగ్గులు ఉంటాయి. ఐడియా ఉందా? రాళ్ళ బొగ్గులు ఉంటాయి. రాళ్ళ బొగ్గులు ఎందుకంటే ఈ బొగ్గు తొందరగా కాలిపోకుండా ఉండడానికి రాళ్ళ బొగ్గులు పెడతారు. మీరు నరకంలో ఇక మీరు కాలిపోకుండా రాళ్ళలాగా ఇంధనం కావాలట, ఇంధనం. దానికోసం మిమ్మల్ని బతుకున్న శవంలాగా వీళ్ళు మారరు, ఈ గట్టి ముద్దులు లాంటి వాళ్ళు నరకంలో వీళ్ళని దాంట్లో నెట్టేయటం అని చెప్పి దానికోసం ఉంచాడు. ఇది నేను చెప్తుంది వాస్తవం. కాబట్టి మనం మనుషులం, వినగలిగే వాళ్ళం, చూడగలిగే వాళ్ళం, మాట్లాడగలిగే వాళ్ళం. మానవుని నేను వినగలిగేవాడిగా, చూడగలిగేవాడిగా, మాట్లాడగలిగేవాడిగా, ఆలోచించగలిగేవాడిగా, అర్థం చేసుకునే విధానాన్ని అర్థం చేసుకోగలిగేవాడిగా నేను సృష్టించాను. ఎవరైతే మీ కళ్ళ ద్వారా, మీ చెవుల ద్వారా, మీ పంచేంద్రియాల ద్వారా ఇది ఒక రథం అనుకుంటే, శరీరం ఒక రథం అనుకుంటే, ఆ రథానికి ఒక 5 గుర్రాలు ఉన్నాయి. ఆ 5 గుర్రాలు ఆ యొక్క రథాన్ని లాక్కపోతూ ఉంటాయి. అలాగే మనిషి అనే రథానికి కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, పంచేంద్రియాలు అనేవి ఆ యొక్క గుర్రాలు లాంటి. మీరు మంచి వైపు తీసుకుపోతే మంచికెళ్ళి తీసుకుపోతే, చెడు వైపు తీసుకుపోతే చెడు. మీ అంతరాత్మ దానికి సారథి. అర్థమవుతుందా? మీ బుద్ధి దానికి సారథి. చెడు వైపు తీసుకెళ్తే ఫస్ట్ ఆగమయ్యేది మీరే. మంచి వైపు తీసుకుపోతే గౌరవం ఫస్ట్ వచ్చేది మీకే. అంతా మన చేతుల్లోనే పెట్టేశాడు దైవం. ఆయన మీద పెట్టుకోలే. ఒక రోజులోనే పగలు పెట్టాడు, రాత్రి పెట్టాడు, చీకటి పెట్టాడు, వెలుగు పెట్టాడు. నీ జీవితంలో పగుల్లాగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటావో, రాత్రిలాగా నీ జీవితాన్ని చీకటిమయం చేసుకుంటావో నీ కర్మ అని పెట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మాటలు బయట దొరుకుతాయా? ఇలా సమాజాన్ని కానీ మనుషుల్ని మనం కానీ సంస్కరించేటటువంటి వాళ్ళు బయట ఉన్నారా? మనం అందరం అలా తయారవ్వాలి. ఈ ఊర్లో ఇంతమంది కూర్చున్నామంటే మన వీధి బాగు కోసం ఆలోచించాలి. ఫస్ట్ మన ఇంటి కోసం, ఫస్ట్ నా కోసం, తర్వాత మన ఇంటి కోసం, తర్వాత మన వీధి కోసం, తర్వాత మన ఊరి కోసం, అలాగ ఆలోచించి సమాజ సంస్కరణ చేయాలి. మంచి వైపు నడిపించాలి. అదే ధర్మం. దైవానికి భయపడాలి, మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసే వాళ్ళకి స్వర్గం ఉంది. ఎంత చెప్పినా ఎన్నో ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు రుద్దినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. ఆయన వచ్చిండు, 4 మాటలు చెప్పిండు, పోయిండు. ఆయనకేముంది? ఆయనకి అది ఉంది, ఇది ఉంది. నాకు ఇలా కూలికి పోకపోతే వెళ్ళదు, అబద్ధం ఆడపోతే వెళ్ళదు, బూతులు మాట్లాడకపోతే వెళ్ళదు. అర్థమవుతుందా? నాకు ఈ చెడు పని చేయకపోతే వెళ్ళదు అని అంటే కర్మ. దేవుడు కూడా వాళ్ళని అనేవాళ్ళు ఉన్నారా లేరా? అది మైండ్లో నుంచి తీసేయండి. ఎందుకంటే రోజు మీ చేతులతోని మురికి బట్టల్ని, ఈ ఎగ్జాంపుల్ ఒక అద్భుతంగా ఉంటుంది. మీ చేతులతోని మురికి పట్టిన బట్టల్ని శుభ్రం చేసి తెల్లగా చేపిస్తున్నాడు. మీ అంతరాత్మను కూడా, మీ బుద్ధిని కూడా ఏ రోజు కడిగేసుకొని తెల్లగా ఉంచుకోండి. మీ ఇల్లు శుభంగా అద్భుతమైన వెలుగులో ఉంటుంది. నేను బట్టలైతే ఉతుకుతా, బట్టల మురికైతే పోగొడతా, కానీ నా ఒంటి మురికి కూడా పోగొట్టుకుంటా స్నానం ద్వారా. కానీ నా బుద్ధిని నేను కడగను, నా అంతరాత్మని నేను కడగను అంటే ఫస్ట్ ఎవరికి నష్టం చెప్పండి? బంద్ చేస్తున్నా. ఎవరికి నష్టం? మనకే నష్టం. మరి మంచి మనుషులుగా మారదామా? ఇన్షాల్లా ఆమీన్. మంచి మనుషులుగా మారదాం. ఒక స్త్రీ దైవానికి భయపడిందంటే, ఒక స్త్రీ జ్ఞానం నేర్చుకుందంటే, ఒక స్త్రీ మంచి ఆచరణ చేస్తూ ఉంది అంటే ఒక వీధి నేర్చుకున్నట్టు అని చెప్పారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఎందుకంటే తన భర్తకి చెప్తుంది, నువ్వు నమాజ్కి వెళ్ళి ఫస్ట్, పిల్లల్ని నమాజ్కి పంపిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి అలా స్త్రీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాబట్టి వారందరికీ మా విన్నపం, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గురువారం ఇక్కడే పెడదాం, ప్రొద్దుటూరులోనే ఇన్షాల్లా. ప్రతి శుక్రవారం జుమ్మా అయిపోయిన తర్వాత సాయంత్రం అందరం కూడా సమావేశం అవ్వాలి. కొన్ని సూరాలు, కొంత జ్ఞానం, సిలబస్ ఇస్తాం మేము. అది చెప్పేది. ఫస్ట్ ప్రైజ్ పెడుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ 10,000 దాకా ఉంటుంది. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా పెడుతున్నాం. 5 సార్లు నమాజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్లు ఉంటాయి. ఒక 6 నెలల వరకు మన ఊరిని బాగు చేసుకునే కార్యక్రమంలో ఒక ప్రణాళిక రచించారు మన విజయవాడ అబ్దుల్లా గారు, విజయవాడ మౌలాలి గారు, మన సలీం గారు, ఇప్పుడే బయటికి వెళ్ళారు సలీం గారు. ఇలా చేద్దాం అని ఇన్షాల్లా ఒక ప్లానింగ్ చేశారు. దాన్ని అమలు చేద్దాం. ఏమంటారు? సీరియల్తోనే మన టైం అంతా, ఎన్ని సీరియల్ కూర్చున్నారంటే ఈ ఒక్క సీరియల్ ఆగు, ఈ ఒక్క సీరియల్ ఆగు, ఈ ఒక్క సీరియల్ ఆగని పనులన్నీ చేసుకుంటూ 1.5 సీరియల్ ముందు 2 గంటలు కూడా ఉన్నారా లేదా? నేను పావు గంటలో, ఒక అరగంటలో ఒక సీరియల్ చూసి నేను ఆఫ్ చేస్తా టీవీ అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేస్తున్న మొక్కలు ఒక్కలు కూడా ఎత్తట్లేదు. చూసారా?
సీరియల్ చూసి ఇప్పటి వరకు మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఏమైనా పుణ్యాలు వచ్చినాయా? పోనీ ఇంకేమైనా వచ్చిందా చెప్పండి? వాళ్ళు డబ్బులు తీసుకొని యాక్టింగ్ చేస్తున్నారు, మనమేమో పనులు మానేసి వాళ్ళని చూస్తున్నాం. ఏదన్నా మనసు బాగలేదంటే ఏదో కొద్దిసేపు ఏదన్నా పెట్టుకొని చూశారంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. మొదలు పెడితే ఇంకా ఒక వంటలక్క సినిమా అప్పుడంట ఆయన ఆఫీస్ నుంచి వచ్చిందంట. ఆఫీస్ నుంచి వస్తే ఏమేమో టీవీ సీరియల్ చూస్తుంది. ఆగు, ముందు నాకు నీళ్ళు తోడిపో, అన్నం ఆకలితో అన్నం పెట్టుకో అంటే టీవీ బంద్ చేసినాడు. టీవీ బంద్ చేసి ఆయన అక్కడ కూర్చుంటే రోకల బండి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి, నువ్వు సీరియల్ బంద్ చేస్తావా, ఇయ్యలాగా వంటలక్క వాళ్ళిద్దరు ఇడిపోబోతున్నారని చెప్పి మొగుడిని ఒక్క దెబ్బ కొట్టినాడు రోకల బండితో. వాళ్ళిద్దరే యాక్టింగ్ చేస్తున్నారు, వీళ్ళిద్దరే విడిపోయారు పూర్తిగా. ఎందుకు ఆ సీరియల్? ఏమైనా ఉపయోగం ఉందా?